హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అక్కడ ఫైల్ కదలాలంటే మామూలు భారీగా ముట్టజెప్పాల్సిందే, లేకపోతే ఇక అంతే. లేఅవుట్ పర్మిషన్లు, బిల్డింగ్ అనుమతులైతే ఆ లెక్క వేరే. కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నత అధికారుల వరకు ఇదే పరిస్థితి. మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై ఏసీపీ అధికారుల దాడితో మరోసారి టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి బాగోతం బయటపడింది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ విభాగం అవినీతి అడ్డాగా మారింది. అవినీతి తిమింగళాలకు, లంచగొండులకు కేర్ ఆఫ్ అయింది. 5 ఏళ్ల క్రితం హెచ్ఎండిఏ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డిపై ఏసీబీ దాడులు జరిగాయి. అప్పుడు 100 కోట్ల అవినీతి సొమ్ము బయటపడింది. పురుషోత్తం రెడ్డిపై ఏసీబీ దాడితో హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగం బండారం బయటపడింది. మరోసారి అదే విభాగంలో పనిచేసిన మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 100 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. హెచ్ఎండిఏలో పురుషోత్తం రెడ్డి, శివబాలకృష్ణ ఇద్దరు వేర్వేరు సమయంలో డైరెక్టర్లుగా పనిచేశారు. ఇద్దరిది సేమ్ దందా. పెద్దల అండతో దోచిక కాడికి కూడబెట్టారు. 100 కోట్లు జమ చేశారు. పురుషోత్తం రెడ్డిపై ఏసీబీ దాడుల్లో 500 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు అప్పుడే అధికారులు గుర్తించారు. నగదుతో పాటు కోట్ల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు సీజ్ చేశారు. బినామీల పేర్ల మీద కోట్ల విలువైన భూముల్ని కొన్నట్లు గుర్తించారు ఏసీబీ ఆఫీసర్. ఇప్పుడు కూడా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణది కూడా సేమ్ టు సేమ్ కహానీ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ అవినీతి వ్యవహారంలోనూ 100 కోట్లు బయటపడ్డాయి. ఈయన దగ్గర కూడా 500 కోట్ల వరకు అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. 2 కిలోల బంగారం, 6 కిలోల వెండి, డైమండ్ ఆభరణాలు, కాస్ట్లీ వాచ్లు సీజ్ చేశారు. బినామీల పేర్ల మీద ఎకరాల భూములు, ప్లాట్లు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. ఏసీబీ అధికారులకు సహకరించకుండా మొండికేశారు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ. ఆయన నోరు విప్పితే మరింత అవినీతి భాగోతం బయటపడడం ఖాయమంటున్నారు ఏసీబీ అధికారులు. అటు పురుషోత్తం రెడ్డి, ఇటు శివబాలకృష్ణ ఇద్దరు హెచ్ఎండిఏ డైరెక్టర్లే. వీళ్ళిద్దరూ అక్రమంగా 1000 కోట్లకు పైగా ఆస్తులు కూడబెడితే మిగతా వాళ్లు ఎంత సంపాదించారోనని లెక్కలేస్తున్నారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగం అంటేనే కాసుల వర్షం. డిప్యూటేషన్ పై రావడం, అందిన కాడికి దండుకోవడం ఇక్కడ కామన్ గా మారిందన్న విమర్శలున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో రోజు 100ల సంఖ్యలో లేఅవుట్ల పర్మిషన్లు ఇస్తుంటారు. ఇక బిల్డింగ్ల పర్మిషన్లైతే లెక్కే లేదు. హైరైజ్డ్ బిల్డింగ్ పర్మిషన్ కు వచ్చిందంటే అధికారులకు పండగే. కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ఎవరి వాటా వాళ్ల అకౌంట్ లో పడాల్సిందేనన్న టాక్ హెచ్ఎండిఏలో ఉంది. ముమ్మాటికి ఇది నిజమే అంటున్నారు చాలా మంది. రిస్క్ ఎందుకని కొందరు, ఈజీ వర్క్ కోసం మరికొందరు, రాంగ్ రూట్ లో ఇంకొందరు అధికారులకు వాటాలు సమర్పిస్తారు. చాలా మంది బిల్డర్లు, రియల్టర్లు మామూలు పర్సంటేజీలు ఇచ్చి పని చేసుకుంటారు. దీంతో ప్లానింగ్ అధికారులకు కాసుల పంట పండుతోంది. హెచ్ఎండిఏలో బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్ పర్మిషన్ల కంటే అధికారులకు అత్యధికంగా ఆదాయం వచ్చేది భూ మార్పిడిలోనే. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి భారీ మూల్యం చెల్లించాలి. ప్లానింగ్ అధికారి స్థాయి నుంచి మున్సిపల్ మంత్రి వరకు వాటా ఇస్తే గాని భూ మార్పిడి జరగదన్న ఆరోపణలున్నాయి. భూమి లెక్కను బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అధికారులే డిసైడ్ చేస్తారట. బీఆర్ఎస్ హయాంలో భూమి మార్పిడిలోనే 1000 కోట్లు చేతులు మారినట్లు అనుమానాలున్నాయి. ఏ ఫైల్ అయినా హెచ్ఎండిఏ నుంచే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ గా, ఎంఏయుడి ప్లానింగ్ డైరెక్టర్ గా కూడా బాలకృష్ణ ఉండడంతో ఈజీగా పని జరిగేదని తెలుస్తోంది. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా అరవింద్ కుమార్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ను కూడా ఈజీగా మేనేజ్ చేసేవాడన్న టాక్ ఉంది. హెచ్ఎండిఏ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో బాలకృష్ణ ఎంత చెప్తే అంతేనట. ఇటు వాటా కొట్టు, అటు ఫైల్ పట్టుకుపో ఫార్మాట్ లో వ్యవహారం నడిపించినట్లు బాలకృష్ణపై ఆరోపణలున్నాయి. ప్లానింగ్ విభాగంలో కనిపించని, ఇప్పటి వరకు దొరకని అవినీతి తిమింగళాలు ఇంకా బాగానే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉన్న 2 డైరెక్టర్లపై కూడా అవినీతి ఆరోపణలున్నాయట. ఇందులో ఒక డైరెక్టర్ గతంలో ఇక్కడ పనిచేసి జీహెచ్ఎంసీకి వెళ్లారట. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బ్లెస్సింగ్స్ తో 6 నెలలకే మళ్లీ హెచ్ఎండిఏకు వచ్చినట్లు టాక్. ఇక డైరెక్టర్ల కింద ఉండే ప్లానింగ్ అధికారులపై కూడా లెక్కలేనని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి ఫైల్ మూవ్ కావాలన్నా కాసులు చెల్లించాల్సిందే, లేదంటే ఇక అంతేనన్న టాక్ ఉంది హెచ్ఎండిఏలో. కొత్త సర్కార్లో కొత్తసారైనా హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు జనం. ముందు అవినీతి అధికారుల్ని ఎరేసి వ్యవస్థను పారదర్శకంగా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు కామన్ పబ్లిక్.